ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో గ్రామ రెవెన్యూ సదస్సులు ఎంఆర్ఓ సుభద్ర ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి భూ సమస్యలపై బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితుల నుంచి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాలంలో సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. భూములు ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై ముందుగా ఫామ్ 1, ఫామ్ 2 నోటీసులు అందజేసి అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు. నమస్కారము. ఇప్పుడు గ్రామ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు వాళ్ళు వచ్చి అర్జీలు స్వీకరిస్తున్నాము. అవి వెంటనే పరిష్కరిస్తాము, నిర్ణీత గడువు లోపల పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. భూమి ఎవరికి లేదని వస్తున్నారు, ఎక్కువ అర్జీలు అవే వస్తున్నాయి. హాస్పిటల్లో కూడా కనీసం ఒక 30-60 అర్జీలు దాకా వచ్చున్నాయి. భూమి లేదని చెప్పి ఇంటి పట్టాల కోసం వస్తున్నాయి, ఎక్కువగా అవి వస్తూ ఉన్నాయి. అవి వెంటనే ప్రభుత్వం వారు జీవో వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. ఉన్న వాళ్ళకి వెంటనే ఫామ్ 1, ఫామ్ 2 నోటీసులు ఇచ్చి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటాం. అదే ఎవరు అర్హులైతే వాళ్ళకి ఫామ్ 1, ఫామ్ 2 నోటీసులు ఇచ్చి రిజ్యూమ్ చేసుకొని వాళ్ళకి ఇస్తాం.